డియర్ ఫ్రెండ్స్, కథామృతలహరికి సుస్వాగతం. ఈరోజు మేఘ సందేశం అనే సరికొత్త కథ వినిపించబోతున్నాను. దయచేసి స్కిప్ చేయకుండా కథ మొత్తం విని లైక్ కొట్టి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వచ్చేస్తున్నాను. శశి, ఏంటి అంత డల్గా ఉన్నావు? ఓసారి అద్దంలో చూసుకో. నీ కళ్ళు చింతని పుల్ల ఎంత ఎర్రగా ఉన్నాయో. రాత్రి సరిగా నిద్రపోలేదా? ఎనీ ప్రాబ్లం? గుచ్చి అడుగుతున్న వదినకు తన మనసులో బాధను ఎలా వ్యక్తం చేయాలో అర్థం కాక దిగాలుగా చూశాడు శశాంక. పావనికి మరిది మౌనంలోనే సమాధానం దొరకడంతో చనువుగా వచ్చి పక్కనే కూర్చుని, నువ్వు చెప్పకపోయినా నాకు తెలుసులే, మేఘన ఎడబాటు నిన్ను బాగా డిస్టర్బ్ చేస్తుంది కదూ. తనతో ఫోన్లో కబుర్లు చెప్తూ తెల్లవార్లు జాగారం చేస్తుంటావు, అందుకే మొహం అలా వాడిపోయింది. నీ పరిస్థితి నాకు అర్థమైంది. పాపం ఓపలేని మనసు రెక్కలు కట్టుకుని ప్రేసకి ముందు ఎప్పుడెప్పుడు వాలిపోదామా అని తహతహలాడిపోతుంది కదూ. కానీ 20 యుగాలు, 20 డేస్ వరకు నీకు ఛాన్సే లేదు బాబు. నీకే కాదు, కొత్తగా పెళ్ళైన ప్రతి జంటకు ఆషాఢమాసపు అగచాట్లు, విరహవేదనలు కామనే. సో కొంతకాలం నువ్వు ఈ భార్యావియోగాన్ని భరించ తప్పదు. బి రిలాక్స్. అనునయంగా ఓదారుస్తున్న వదినకేసి ఉక్రోషంగా చూశాడు శశాంక్. షిట్, అసలు ఈ రిస్ట్రిక్షన్ పెట్టిన మహానుభావుడు ఎవరో కాని వదిన, అతగాడు పరమ శాడిస్టో లేక పెళ్లి పెటాకులు లేని కోటక బ్రహ్మచారి అయి ఉండాలి. అందుకే ఆషాఢమాసంలో అత్తారింట్లో అడుగుపెట్టకూడదంటూ ఆలుమగల మధ్య ఇలా అడ్డుగోడ కట్టేసి నాలాంటి కొత్త బిచ్చగాళ్లను వేపుకు తింటున్నాడు. మరిది అవస్థ చూసి పావని పాపం మరి పెళ్ళైన వారానికే ఆషాఢమాసం చొరబడేసరికి ఇద్దరిది చెరోదారై, నువ్వక్కడుంటే నేనిక్కడుంటే ఎంతో కష్టం అంటూ విలవిల్లాడిపోతూ విరహగీతాలు పాడుకోవాల్సి వచ్చింది అనుకుంటూ లోపల జాలిపడ్డా. పైకి మాత్రం నవ్వుతూ, ఏం చేస్తాను చెప్పు, సెంటిమెంట్లకు పెద్దపీట వేసే సాంప్రదాయాలను కుటుంబంలో పుట్టిన వాళ్ళం మనం. పెద్దలు నిర్దేశించిన ఆచార వ్యవహారాలన్నీ పాటించక తప్పదు. ఒక రకంగా చెప్పాలంటే ఇలాంటి నియమాలు దాంపత్య జీవితానికి బలమైన పునాదులు లాంటివి. ఈ నెల రోజుల ఎడబాటులో ఆలుమగలు అనుభవించే విరహం, ఒకరికోసం ఒకరు పడే ఆరాటం, ఇవన్నీ కొత్త దంపతుల్ని మానసికంగా ఎంతో చేరువ చేస్తాయి. ఈ వ్యవధిలో ఇద్దరి మధ్య కొత్తగా ఏర్పడ్డ దాంపత్య బంధం పుటం పెట్టిన బంగారంలా నికుతేలి సంసారం నిండు ఏళ్ళు చల్లగా వర్ధిల్లుతుంది. ఇదంతా నా స్వానుభవంతో చెబుతున్నానయ్యా. ఆచారంలోని అంతరార్థాన్ని మరిదికి పూసగుచ్చినట్లు వివరించింది పావని. శశాంక ఉస్సురంటూ పెదవి విరిచాడు. ఏంటో వదినా, నువ్వెన్నైనా చెప్పు, నాకు మాత్రం మేఘ ఇలా మొగరం పట్టడం అస్సలు నచ్చలేదు. ల్యాండ్ ఫోన్కి కాల్ చేస్తే అందరి ముందు మాట్లాడడానికి బిడియపడుతుందని వచ్చే ముందు మొబైల్ కొనిచ్చి రోజు కాల్ చేయమని గడ్డం పట్టుకుని బ్రతిమాలి మరీ చెప్పాను. అప్పుడేమో అలాగేనంటూ బుద్ధిగా తలాడించింది. కానీ ఇంతవరకు ఒక్కసారి కూడా కాల్ చేయలేదు. సరిగదా, నేను 100 సార్లు చేసినా లిఫ్ట్ చేయకుండా కట్ చేసి పడేస్తోంది. విసిగెత్తి వాళ్ళ తమ్ముడికి ఫోన్ చేసి, నేను మీ ఊరొచ్చి హోటల్లో రూమ్ తీసుకుంటాను, అక్కడికి మీ అక్కను తీసుకురమ్మని కూడా చెప్పాను. దానికి వాళ్ళ అమ్మా నాన్న సరేనన్నా, తను మాత్రం చాటుమాటుగా కలవడం నాకు ఇష్టం లేదని తెగేసి చెప్పిందట. ఎప్పుడు బెడ్రూమ్లో పెన్ను పేపర్ తీసుకుని ఏవో పిచ్చిరాతలు రాస్తూ కూర్చుంటుందని పాపం వాడు తెగ ఫీల్ అయిపోతూ చెప్పాడు. అయినా దానికి ఏమైనా పిచ్చా? రమ్మన్నది మొగుడే కదా, మరి అంత మొండితనం ఏంటి? ఇంకోసారి నేను ఫోన్ చేయనుగాక చేయను. చిన్నప్పటి నుంచి వదినా అంటూ ప్రతి విషయాన్ని తనతో షేర్ చేసుకుంటూ నవ్వుతూ నవ్విస్తుంటే మరిది మొహంలో ఎన్నడూ లేనంత కోపం, నిరాశ కొట్టొచ్చినట్లు కనిపించడం చూసి పావని మనసు చివుక్కుమంది. అంతేకాదు, ఎంతో ఒద్దికగా అమాయకంగా అపరంజి బొమ్మలా కనిపించే మేఘన
భర్త విషయంలో అంత నిర్లక్ష్యంగా ప్రవర్తించడానికి కారణం ఏంటో అంతుపట్టక కొన్ని క్షణాలు అయోమయంలో పడింది. అంతలోనే మనసులో ఏదో అనుమానం లీలగా మెదలడంతో మరిదికేసి కంగారుగా చూస్తూ, శశి, పెళ్లిపీటల మీద కానీ మీరిద్దరూ ఏకాంతంగా ఉన్న సమయంలో కానీ మేఘన మాటల్లో చేతల్లో ఎక్కడైనా ఏదైనా తేడా అంటూ అర్ధోక్తిగా ఆగిపోయింది. శశాంక ఒక్క క్షణం తెల్లబోయి చూసి వెంటనే తేలిగ్గా నవ్వేశాడు. నోనో, అలాంటిదేం లేదు వదినా. నీ ముందు దాపరికాలేం లేవు. నేను వాళ్ళింట్లో ఉన్న 3 రోజుల్లో మేఘ పగలు రాత్రి నీడలా నన్ను అంటిపెట్టుకునే ఉంది. నాకైతే ప్రపంచం లేని ఆనందమంతా తన కళ్ళలోనే కనిపించింది. తనకు నేనంటే చాలా ఇష్టం. భార్య తలపుకు రాగానే మరిది మొహంలో దోబూచులాడిన సంబరం చూస్తుంటే పావనికి ముచ్చటేసింది. థ్యాంక్ గాడ్, మీ మధ్య ఎలాంటి కాంట్రవర్సీస్ లేవన్నమాట. అయితే గ్యారంటీగా మా చెల్లాయి నిన్నేదో ఆట పట్టించడానికే మౌనవ్రతం పట్టుంటుంది. చూడ్డానికి మెత్తగా మేకపిల్లలా ఉంటే ఏమో అనుకున్నాను. గడుగాయనన్నమాట. ముందు ముందు తనతో ఎలా వేగుతావో ఏమో. జాగ్రత్త సుమా అని నవ్వుతూ భుజం తట్టి అత్తయ్య గుడికెళ్ళారు. ఈ పూట వంట డ్యూటీ నాది. ఆఫీస్ టైం అవుతుంది, త్వరగా రెడీ అవ్వు. మీ అమ్మ ఇంట్లో లేరని మొహమాట పడకుండా లంచ్ బాక్స్ తీసుకెళ్ళు అనేసి కిచెన్లోకి దారి తీసింది. ఆఫీస్కి వెళ్ళి సీట్లో కూర్చున్నది మొదలు మేఘన గురించి వదిన వ్యక్తం చేసిన అనుమానం శశాంకను వర్క్ మీద ఫోకస్ కుదరనివ్వకుండా దీర్ఘాలోచనలో పడేసింది. కథ విన్నారు కదా. ఈ ఎపిసోడు ఇంతటితో ముగిస్తున్నాను. త్వరలో మరో ఎపిసోడ్తో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.